ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. గత 4 రోజుల్లో 3 ఎన్కౌంటర్లు జరిగాయి. పలు ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మావోయిస్టు కీలక నాయకులు బండి ప్రకాష్, దిలీప్, రామన్న, మున్నా, సునీత, మహేష్తో పాటు 10 మంది అగ్రనేతలు ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్నారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. కీలక నేతలకు ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ, చెప్పండి, పోలీసుల కూంబింగ్ గురించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతం కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. గత 4 రోజుల్లో మొత్తం 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి బలగాల మోహరింపు చేపట్టినటువంటి భద్రతా బలగాలు 5వ తేదీన ఒక ఎన్కౌంటర్, 6వ తేదీన ఒక ఎన్కౌంటర్, ఇవాళ 7వ తేదీన మరొక ఎన్కౌంటర్ నిర్వహించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి 3 ఎన్కౌంటర్లలో మొత్తం 7 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా బీజాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. మొదటి రోజు అంటే 5వ తారీఖు జూన్ 5న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఒక వ్యక్తిని మట్టుబెట్టినట్టుగా చెప్పారు. టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిని మొదటి రోజు ఎన్కౌంటర్ చేసినట్టుగా ప్రకటించారు. 2వ రోజు అంటే నిన్న అడెల్ల మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ 25 లక్షల రివార్డు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన సభ్యుడు ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాకు సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిని ఎన్కౌంటర్ చేసినట్టుగా ప్రకటించారు. ఇవాళ నాటకీయ పరిణామాల మధ్యన ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 5 మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. మొదట ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 మాత్రమే చనిపోయినట్టుగా చెప్పారు. తర్వాత మావోయిస్టు కీలక నేతలు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అఖిల, మొత్తం ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొదట 2 అన్నారు, తర్వాత ఆ సంఖ్యను 5కు పెంచారు. మొత్తం ఇవాళ 5 చనిపోయినారు చెప్తున్నారు. అంటే 3 రోజుల కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో మొత్తం 7 మావోయిస్టులు మృతి చెందారు. దీంట్లో అనుమానం ఎక్కడ స్థాపించిందంటే నిన్న సాయంత్రం పూట తెలంగాణ పౌర హక్కుల సంఘం పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో వాళ్ళు స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక గ్రామంలో తలదాచుకున్నటువంటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ ఏరియా కార్యదర్శి దిలీప్, మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి సీటు, డీసీ మెంబర్ రామన్న, తర్వాత మున్నా, సునీత, మహేష్ తో పాటు మొత్తం 10 మంది మావోయిస్టులను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారనేది తెలంగాణ పౌర హక్కుల సంఘం చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ 10 మందిలో ఇప్పటికే 2 ఎన్కౌంటర్ చేశారు. ఎవరైతే గౌతమ్ అలియాస్ సుధాకర్ ఉన్నారో ఆయన ఎన్కౌంటర్ చేశారు. మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఎన్కౌంటర్లకు చనిపోయినారు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ కావచ్చు, మిగతా బండి ప్రకాష్ కావచ్చు, మిగతా దిలీప్, అట్లాగే సీటు, మిగతా 10 మంది 7 ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసి నిన్న సాయంత్రం. కానీ ఇవాళ కూడా ఎన్కౌంటర్ కొనసాగింది. మొత్తం 5 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇందులో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరొక 3 అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తించలేనటువంటి 3 పురుష మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇందులో ఖచ్చితంగా అగ్రనేతలు ఉండేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. మొదటి రోజు ఎన్కౌంటర్ జరిగినప్పుడే బండి ప్రకాష్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన్ను ఎన్కౌంటర్ చేసినట్టుగా భద్రతా బలగాలు మొదట లీక్ ఇచ్చాయి. ఆ తర్వాత ఆ లీక్ కాస్త వెనక్కిపోయింది. అప్పుడు చనిపోయినటువంటిది గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ టెంటు లక్ష్మీ నరసింహాచలం అని సాయంత్రానికి ప్రకటించారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు, ₹1 కోటి రివార్డు ఉంది. నిన్న కూడా అదే ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టు కీలక నేత చనిపోయారని చెప్పారు. అయితే ఆ కీలక నేత ఎవరైనా దాని మీద సస్పెన్స్ నడిచింది. తర్వాత సాయంత్రానికి అది రివీల్ అయిపోయింది. చనిపోయింది మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అని తెలియదు. ఈ కొంత ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. నేషనల్ పార్క్ ఏరియాలో పట్టుకొచ్చినటువంటి 10 మంది మావోయిస్టులను ఇష్టానుసారంగా కాల్చి చంపుతున్నటువంటి తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపిస్తున్నటువంటి అంశం. టార్గెట్ హిడ్మాగానే ఇదంతా జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేషనల్ పార్క్ ఏరియాలోనే హిడ్మా గత 6 నెలల కాలంగా మకాం మారుస్తూ అదే ప్రాంతంలో ఉన్నట్టుగా భద్రతా బలగాల దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. దానికి కేంద్ర
నిఘా వర్గాలతో పాటు సెంట్రల్ కి సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలు కూడా హిడ్మాన్ లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలోనే 10 మంది మావోయిస్టులను ప్రాణాలతో పట్టుకున్నట్టుగా తెలంగాణ పౌర హక్కుల సంఘం చెప్తుంటే, ఇదంతా కూడా ఆపరేషన్ లో భాగంగా దాదాపు 4 రోజులుగా, అంటే 4వ తారీఖున మోహరించినటువంటి భద్రతా బలగాలు 5 నుంచి యాక్షన్ మొదలు పెట్టాయని చెప్తున్నారు. 5వ తేదీన భీకరమైనటువంటి కాల్పులు జరిగాయని చెప్పారు. దాని తర్వాత 6, 7 తారీఖులలో కూడా కాల్పులు జరిగినాయని, మొదటి రోజు ఒక డెడ్ బాడీని మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, 2వ రోజు ఒక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఇందులో 2 AK-47లను తాము రికవర్ చేశామని చెప్పడంతో పాటు రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నామని, పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్తూ బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. ఇంకా మావోయిస్టులను ఏరివేత కొనసాగుతుంది, భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అఖిల, రైట్, థ్యాంక్ యూ సాంబా. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. గత 4 రోజుల్లో 3 ఎన్కౌంటర్లు జరిగాయి.